దేశీయంగా రూపొందిన దీర్ఘశ్రేణి ఆర్టిలరీ గన్లను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలంటూ భారత సైన్యం, రక్షణ శాఖలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు ఉత్పత్తి ఆర్డర్ను జారీ చేశాయి. ధనుష్గా నామకరణం చేసిన 114 భారీ ఆర్టిలరీ గన్లను త్వరితగతిన ఉత్పత్తి చేసి సైన్యానికి అందించాలని రక్షణ శాఖ కోరింది. యుద్ధక్షేత్రంలో సైన్యం వినియోగించే ఆర్టిలరీ గన్స్ ను దేశీయంగా తయారు చేసేందుకు ప్రభుత్వ రంగంలోని ఆయుధ కర్మాగారాల బోర్డుకు ఆర్డర్ దక్కింది. వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటూ భారత సైన్యం నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఓఎఫ్బీకి ఆదేశాలు అందాయి. రణక్షేత్రంలో వినియోగించే ఈ భారీ తుపాకులను దేశీయంగా తయారు చేయటం ఇదే తొలిసారి. భారత్లో తయారీ ప్రాజెక్టులో భాగంగా ధనుష్ తరహా ఆర్టిలరీ గన్స్ ను తయారు చేయాలంటూ ఇండియన్ ఆర్మీ ఓఎఫ్బీకి ఉత్పత్తి ఆర్డర్ను ఇచ్చింది. 155 మిల్లీమీటర్ల 45 క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్ ను దేశీయంగా తయారు చేసేందుకు రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు అనుమతి ఇచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. మొత్తం 114 ఆర్టిలరీ గన్స్ ను ఓఎఫ్బీ తయారు చేయనుంది. సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉన్న ఈ ఆర్టిలరీ గన్ను రక్షణ దళాల వినియోగానికి ఉత్పత్తి చేయటం ఇదే తొలిసారని, అంతర్గతంగా నావిగేషన్ సైటింగ్ వ్యవస్థతో పాటు లక్ష్యాలకు అనుగుణంగా దిశను మార్చుకునే వ్యవస్థ, బాలిస్టిక్ కంప్యూటేషన్ వ్యవస్థ, రాత్రివేళ కూడా సమర్థంగా లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ ఆర్టిలరీ గన్ సొంతం. కఠినమైన పర్వత ప్రాంతాల్లో సైతం సులువుగా వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఈ ఆర్టిలరీ గన్ సైన్యానికి మంచి ఆయుధంగా వివిధ పరీక్షల్లో తేటతెల్లమయ్యింది. దేశీయంగా రూపకల్పన చేసిన భారీ ఆర్టిలరీ గన్ ధనుష్ తయారీలో డీఆర్డీఓతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సెయిల్ కూడా సహకారం అందించాయని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.